హాయ్ అండి అందరికీ. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అనేది వెలువడడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష నుంచి నోటిఫికేషన్ నెంబర్ 01 KGBV APSS 2025 డేటెడ్ 25/12/2025 నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ సమగ్ర శిక్షలో డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారా ఆఫ్లైన్ అప్లికేషన్లు ఇన్విటేషన్ చేయడం జరుగుతుంది. ఇందులో పోస్టులు చూసేసరికి వొకేషన్ ఇన్స్ట్రక్టర్స్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్స్, అకౌంటెంట్, ANM, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, డే అండ్ నైట్ వాచ్మ్యాన్స్ అండ్ అటెండర్స్, స్వీపర్స్ అండ్ స్కావెంజర్స్ ఇన్ టైప్ 3. అలాగే KGBVస్ వార్డెను, పార్ట్ టైమ్ టీచర్స్, చౌక్దార్, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్ ఇన్ టైప్ 4 KGBVస్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఓన్లీ. KGBVస్ అంటే మహిళలకు మాత్రం ఉంటాయండి. ఇక్కడ చూసుకుంటే మన యాబ్స్ట్రాక్ట్ అవ్వడం జరిగింది. ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇక్కడ యాబ్స్ట్రాక్ట్లో నెంబర్ 1 టైప్ 3 564 పోస్టులు, టైప్ 2 టైప్ 4 531, మొత్తం 1095 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ పోస్టుల విషయానికి వచ్చి చూస్తే ది డీటెయిల్స్ ఆఫ్ నాన్ టీచింగ్ పోస్ట్స్ ఇన్ టైప్ 3 KGBVస్ సీరియల్ నెంబర్ 1 వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ 77 పోస్టులు ఉన్నాయి. అలాగే ANM 110, అకౌంటెంట్ 11, అటెండర్ 28, హెడ్ కుక్ 22, అసిస్టెంట్ కుక్ 89, డే వాచ్మ్యాన్ 18, నైట్ వాచ్మ్యాన్ 26, స్కావెంజర్స్ 33, టోటల్ 564 పోస్టులు ఉన్నాయి. అలాగే నాన్ టీచింగ్ పోస్టులు టైప్ 4 KGBVస్ వార్డెన్స్ 86, పార్ట్ టైమ్ టీచర్స్ 122, చౌక్దార్ 77, హెడ్ కుక్ 76, అసిస్టెంట్ కుక్ 170. టోటల్ పోస్టులు చూసుకుంటే 531 పోస్టులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ వైజ్ యాబ్స్ట్రాక్ట్ కూడా చూడండి. మీ కాంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. శ్రీకాకుళం విషయానికి వస్తే వొకేషనల్ ఇన్స్ట్రక్టర్స్ 3, అలాగే మొత్తం అన్ని పోస్టులు కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను మొత్తం చెప్పి ఉంటే మీకు లెంత్ ఎక్కువైపోతుంది. అన్ని జిల్లాల్లో 1-2 జిల్లాలు ఇక్కడ మిస్సింగ్ అయ్యాయి. మిగతా అన్ని జిల్లాలు కూడా నోటిఫికేషన్ ఇచ్చాడు. కొన్ని జిల్లాల్లో వేకెన్సీస్ లేవు. మొత్తం శ్రీకాకుళంలో 30 పోస్టులు, అలాగే మన్యంలో 16, విజయనగరంలో 36. ఈ విధంగా మన యాబ్స్ట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. చిత్తూరు 19, తిరుపతి 9, వైఎస్ఆర్ కడప 27 పోస్టులు, అలాగే అన్నమయ్య 36, అలాగే టీచింగ్ వేకెన్సీస్ అంటే టైప్ నాన్ టీచింగ్ ఇది కూడా టైప్ 4. ఇది కూడా డిస్ట్రిక్ట్ వైజ్ యాబ్స్ట్రాక్ట్ ఇక్కడ క్లియర్గా ఉంది. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ అనేది ఇంకా మనకి జనవరి 2వ తేదీనే డిస్ట్రిక్ట్ వైజ్ వస్తుంది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూస్ ఉంటాయి. దీనికి ఎగ్జామ్ ఏమి ఉండదండి, రిటన్ ఎగ్జామ్ ఏమి ఉండదు. కేవలం మెరిట్ ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది మహిళలకు మంచి అవకాశం అని చెప్పాలి. ఇందులో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా కొన్ని పోస్టులు ఉన్నాయి. వాటిని మీరు ఉపయోగించుకోవచ్చు. రిలీజ్ ఆఫ్ పేపర్ నోటిఫికేషన్ అట్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఇక్కడ చూడండి. 2వ తేదీ జనవరి 2 నూతన సంవత్సర కానుకగా జనవరి 2వ తేదీని నోటిఫికేషన్ వస్తుంది డిస్ట్రిక్ట్ వైజ్. అలాగే ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేవి ఏపీస్ ఆఫీసులో 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రిసీవ్ చేసుకుంటారు. ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ మండల్ వైజ్ 12వ తేదీని ఇస్తారు. డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేది 19వ తేదీని ఇవ్వడం జరుగుతుంది. అలాగే రిడ్రెసల్ ఆఫ్ గ్రీవెన్స్ ఏవైనా ఫిర్యాదులు ఉంటే మనకి 22వ తేదీని స్వీకరిస్తారు. అలాగే ఇంటర్వ్యూ అప్లైడ్ క్యాండిడేట్స్కి 23వ తేదీ నుంచి 24 2 రోజులు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. అలాగే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ 1:1 ఉంటుందండి. ఇది 28వ తేదీని మనకి ఇస్తారు. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్ కమిటీ అప్రూవల్ అనేది 29వ తేదీ జరుగుతుంది. ఆప్కోస్కి సెలెక్ట్ అయిన వాళ్ళందరి లిస్టు కూడా 31వ తేదీ జనవరి 31వ తేదీ సబ్మిట్ చేస్తారు. రిపోర్టింగ్ ఆన్ డ్యూటీ ఫిబ్రవరి 1. అందరూ కూడా ఇందులో ఎవరైతే సెలెక్ట్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా 2026 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఉద్యోగంలో చేరతారు. ఏజ్ లిమిట్ విషయంకి వచ్చేసరికి 45 సంవత్సరాల వరకు ఉందండి ఓసీ వాళ్ళకి 1/7/2025కి. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ క్యాండిడేట్స్ అయితే 50 సంవత్సరాల వరకు కూడా ఉంది. చాలా మంచి అవకాశం.
ఏవైనా పిహెచ్సి డిఫరెంట్లీ ఏబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి 52 సంవత్సరాల వరకు, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది 45 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పాను కదా మీకు. ఇప్పుడు వరకు కొన్ని పోస్టులకి అయితే లేదు, మ్యాండేటరీ ఏం లేదు. హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, స్వీపర్, స్కావెంజర్, డ్యూటీ నైట్ ఉమెన్, నైట్ వాచ్మెన్స్, చౌకీదార్స్ అండ్ అటెండర్స్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం లేదు. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్కి వచ్చేసరికి ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి, ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఉండాలి. అలాగే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ డిసిప్లిన్ లైక్ అంటే బీకామ్ కంప్యూటర్లో బీఎస్సీ ఈ విధంగా ఉన్నా పర్వాలేదు, లేదంటే పీజీడీసీ ఉండాలి. వొకేషనల్ ఇన్స్ట్రక్షన్కి వస్తే 10th క్లాస్ పాస్ లేదా ఈక్వలెంట్ ఉండాలి. అలాగే డిప్లొమా అనేది ఐటీఐ ద్వారా ఇష్యూ చేయబడిన డిప్లొమా, అది మ్యూజిక్ అవ్వచ్చు, డ్యాన్స్ అవ్వచ్చు, కొన్ని వొకేషనల్ ట్రేడ్స్ సంబంధించి ఉండాలి. అలాగే టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉండాలి. అకౌంటెంట్ విషయానికి వస్తే బీకామ్ ఆర్ బీకామ్ కంప్యూటర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉంటే సరిపోతుంది. వార్డెన్ క్వాలిఫికేషన్కి వస్తే మస్ట్ పాసెస్ ఎనీ బ్యాచులర్ డిగ్రీ ఫ్రమ్ యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఫర్ ఓసీస్, 45 ఫర్ బీసీ, 40% ఫర్ ఎస్సీ, ఎస్టీ, డిఫరెంట్లీ ఏబుల్ క్యాండిడేట్స్ అండ్ మస్ట్ ప్రాసెస్ అంటే మరియు అంటే తప్పనిసరిగా ఇక్కడ బీఈడి ఆర్ ఎంఏ ఎడ్యుకేషన్ అనేది ఎన్సిటిఈ ఆర్ యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉండాలండి. అలాగే పార్ట్ టైం టీచింగ్ క్వాలిఫికేషన్స్కి వస్తే మస్ట్ ప్రాసెస్ బ్యాచులర్ డిగ్రీ విత్ బీఎస్సీ మ్యాథ్స్ అనేది కంపల్సరీగా ఉండాలి ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అలాగే ఏఎన్ఎం యాక్చులరీ నర్స్ మిడ్వైఫ్ ఇంటర్ అండ్ ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ 2 years బై రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉండాలి. అలాగే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్కి వస్తే ఇంగ్లీష్ ఈజ్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ఆల్ కేజీబీవి. హౌఎవర్ ది క్యాండిడేట్స్ హూ పర్సూడ్ ద స్టడీస్ ఇన్ బోత్ ఇంగ్లీష్ తెలుగు మీడియం ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై యాజ్ పర్ దేర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టు ది కన్సర్న్డ్ పోస్ట్. అంటే తెలుగు మీడియం చదివిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంది. ది క్యాండిడేట్ షుడ్ స్టడీ ఇంగ్లీష్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్కి వస్తే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనే చైర్మన్గా ఉంటారు. అలాగే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మెంబర్గా ఉంటారు. అసిస్టెంట్ ప్రాజెక్టర్ కోఆర్డినేటర్ ఏపీసీ ఒక మెంబర్గా ఉంటారు. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ హెడ్ క్వార్టర్ ఒక మెంబర్గా ఉంటారు. గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఒక మెంబర్ అనేది ఉంటారు. ఇది డిఎస్సి సెలక్షన్ కమిటీ అండి. ది రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఇక్కడ క్లియర్గా ఉంది. మీరు నోటిఫికేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చక్కగా చదువుకోండి. మొత్తం నేను వివరిస్తే చాలా లెంత్ ఎక్కువైపోద్ది. ఈ నూతన సంవత్సరంలో ఒక మంచి అవకాశం మహిళలకి అని చెప్పవచ్చు. ఇప్పుడు కేజీబీవీలు శరవేగంతో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి బాగా డెవలప్ అవుతున్నాయి. అందరూ ఉమెన్సే ఉంటారు, స్టూడెంట్స్ కూడా గర్ల్స్ చైల్డ్ ఉంటారు కాబట్టి చక్కనైన వాతావరణం ఉంటుంది. పిల్లలకి సర్వీస్ చేస్తూ చక్కగా ఆనందంగా మన ఉద్యోగం అనేది చేసుకోవచ్చు. కాబట్టి ఎవరికైతే అవసరం ఉందో ఆ మహిళలు సంబంధిత క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా అప్లై చేయండి. మీకు కానీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోని అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.